ఒక సైంటిస్ట్ ఒక క్రీమ్ కనుక్కుంటాడు, తయారు చేస్తాడు, అది మార్కెట్లో రిలీజ్ చేస్తాడు. ఈ క్రీమ్ రాసుకుంటే కనుక మొహంలో ఉన్నటువంటి మోటిములు గడ్డలు అన్ని మాయమైపోతాయి, ముక్కు వంకరగా ఉందా అదైపోతుంది. అంతెందుకు ఒక చేయి లేకపోతే ఆ చేతికి కనుక ఈ క్రీమ్ రాస్తే చెయ్యి కొత్తగా ములుస్తుంది, మొక్కలు ములిచినట్టుగా. ఏజ్ బారైన వాళ్ళ మీద కనుక స్ప్రే చేస్తే చాలు కొత్తగా యంగ్ ఏజ్ కుర్రాడిగా మారిపోతారు. చనిపోయిన వాళ్ళు ఈ క్రీమ్ కనుక యూజ్ చేస్తే టంగమని లేచి ప్రాణాలతో కూర్చుంటున్నారు. అసలు మనుషులే కాదు, మెషిన్స్ కూడా బాగైపోతున్నాయి. డబ్బు నగలు అన్ని సంపాదించేస్తున్నారు. ఈ క్రీమ్ వచ్చాక అందరూ ధనవంతులు అయిపోయారు. బిజినెస్ అన్ని కూడా పడిపోయాయి. పేద దేశాల ప్రజలు కడుపు నిండా తింటున్నారు ఈ క్రీమ్ వలన. ఇది జింబానీ గదానీలకు డబ్బున్న కార్పొరేట్స్ కి నచ్చలేదు. అసలు మెడికల్ మాఫియాను దాటుకొని ఈ మెడిసిన్ మార్కెట్ లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు నాకు. ఇప్పుడు ఈ మెడికల్ మాఫియా వాళ్ళు కేసులు మార్చారు, పొలిటీషియన్స్ కి టోటల్ సిస్టమ్స్ కి పంచారు. కట్ చేస్తే టీవీలో ఈ మెడిసిన్ కనుక వాడితే ఎయిడ్స్ వస్తుంది అని చెప్పిందే మళ్ళా చెప్పి న్యూస్ వేశారు. కోట్లు వాడొద్దని బ్యాన్ చేశారు, వాడకూడదని. మొత్తం క్రీమ్ డబ్బాలన్నింటినీ కూడా తగలబెట్టేశారు. మందులు వాడాలి, వాడుతూనే ఉండాలి, జబ్బు మాత్రం తగ్గకూడదు. ఈ దెబ్బతో ఇలాంటి మందు ఎవరు కనిపెట్ట